ఒకప్పుడు రూ. 1 సినిమా టికెట్ రేటు పెంచితే రచ్చ రచ్చ జరిగేది. ఉద్యమాలు జరిగేది. ఇవాళ ఎంత ఎక్కువ పెట్టి అమ్మితే అంత గొప్ప మా హీరోలు అనేటటువంటి హీరోల అభిమానుల యొక్క అభిమానం. అదే సందర్భంలో రాజకీయ నాయకులతో మరి లాలూచి అది లంచాల రూపంలోనో, లేదా పలుకుబడి రూపంలోనో, లేదా వేరే యాస్పెక్ట్‌లో చేస్తున్నారో తెలీదు గానీ, ప్రతి సినిమాకి రేట్లు పెంచేసుకోవడమే. చిన్న సినిమాల వాళ్ళు అడగరు పెంచమని. పెద్ద సినిమాల వాళ్ళు పెంచమని అడుగుతున్నారు, పెంచేస్తున్నారు. ఇప్పుడు కర్ణాటక లాంటి చోట్ల మన తెలుగు సినిమాలకి 'గేమ్ చేంజర్' దగ్గర నుంచి 'ఓజీ' దాకా ప్రతిదాన్ని ఇబ్బంది పెట్టారు. అయినా సరే వాళ్ళకి సంబంధించిన 'కాంతార' సినిమాకి కూడా ఇప్పుడు రేట్లు పెంచుకోవడానికి భారీగా పర్మిషన్ ఇచ్చేశారు. చివరికి రూ. 150 కోట్ల పెట్టి తీసినటువంటి సినిమాకి ఒక్క ఆంధ్రాలోనే రూ. 150 కోట్ల రైట్స్ కొనేసుకున్నారట. ఎంత నమ్మకం ఉందో చూడండి. ఇక్కడ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తారన్నట్టు. ఓవరాల్‌గా చూస్తే రేట్లు పెంచడం అనేటటువంటిది ఇప్పుడు ఇలాగ ఎప్పటికప్పుడు ప్రతి సినిమాకి రేట్లు పెంచడం ఎందుకు? ఓ పని చేసేయండి. ఎవడిష్టం వాడు, ఏ సినిమా వాడైనా సరే వాడికి ఇష్టం వచ్చిన రేటుకి పెంచేసుకోండి. మా ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. సినిమా అనేది వాళ్ళు కష్టపడిపోయి తీస్తున్నారు. వాళ్ళ మీద బోలెడంతమంది మీద ఆధారపడ్డారు. జనాలు మీకు ఇష్టమైతే చూడండి, ఆ రేటుకే ఇష్టమైతేనే చూడండి అని చెప్పేసి వదిలేసేయండి. అటు తేల్చుకుంటారు జనం. రైతు దగ్గర అయితే మద్దతు ధరకి లెక్క ఉంటుంది తప్పించి, సినిమాకి మద్దతు ధర కాదు. ఇష్టం వచ్చిన రేటు వాడి గిట్టుబాటు ధర ఇవ్వాలి. మద్దతు ధర అంటేనేమో రూ. 100 ఉన్నటువంటి వస్తువు కనీసం రూ. 70 ఇవ్వడం. గిట్టుబాటు ధర అంటేనేమో రూ. 100 వస్తువుకు రూ. 130 ఇవ్వడం. సినిమాలకు గిట్టుబాటు ధర వస్తుంది. రైతులకి మద్దతు ధర సంగతి దేవుడు ఎరుగు. కనీసం ఆ పంటల ఖర్చు కూడా రావట్లేదు. సినిమాలకు సంబంధించి అంత ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు పెంచుకోమనండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క జీవో ఇవ్వడం ఎందుకు? దాంట్లో కోర్టులో సవాల్ చేయడం ఎందుకు? ఆంధ్రాలో కాబట్టి కోర్టులో సవాల్ చేయలేదు. తెలంగాణలో సవాల్ చేస్తే తిట్టింది తడకుండా తిట్టింది కోర్టు. మన దగ్గర ఎవరు వేయలేదు కాబట్టి కోర్టు సుమోటోగా తీసుకోదు కాబట్టి నడుస్తుంది. రాబోయేటటువంటి రోజుల్లో ఇట్లా ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకునేటటువంటి దానికి ఇక్కడ అభిమానులు కూడా, చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ప్రేమగా పెంచుకోమని అడుగుతున్నారు కాబట్టి వదిలేస్తే పోలా.